ఏపీలోని ఆ మంత్రి మెతక వైఖరే టీడీపీ క్యాడర్కు అలుసుగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లు వెచ్చిస్తున్నా ఏదో జరిగిపోతుందన్న ప్రచారం సాగుతోంది. మంత్రి పేరుతో కొందరు దందాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటిని అమాత్యునికి అంటగడుతున్నారనే టాక్ నడుస్తోంది. అలాగే మంత్రి ప్రతినిధి షాడో మినిస్టర్గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గం? టీడీపీ క్యాడర్ చేస్తున్న ప్రచారంలో నిజమెంత? పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ గాడి తప్పుతోందా? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విలక్షణమైన రాజకీయ నేత. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కుటిల నీతి, కుట్ర రాజకీయాలు తెలియవు. కక్ష సాధింపు చర్యలు ఉండవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను రకరకాలుగా ఇబ్బంది పెట్టి వేధించిన వారిని ఏమీ అనని సౌమ్యుడనే పేరుంది. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తరచూ చెబుతూ ఉంటారు. ఎదురుండే శత్రువుతో ఎంతవరకైనా పోరాడవచ్చు, కానీ వెనక ఉంటూ వెన్నుపోటు పొడిచే వారితో యుద్ధం చాలా కష్టం. ప్రస్తుతం మంత్రి నారాయణ పరిస్థితి అచ్చం అలానే ఉంది. సొంత పార్టీ నేతలే మంత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు. మినిస్టర్ పేరుతో కొందరు దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు శాండ్, రేషన్ రైస్ మాఫియాగా మారారనే విమర్శలు లేకపోలేదు. వీటన్నిటికీ మంత్రికి అంటగట్టి సొంత పార్టీ నేతలే విష ప్రచారం చేస్తున్నారని టాక్. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో కంటే నెల్లూరు సిటీని కొంత ఎక్కువగానే అభివృద్ధి చేస్తున్నారు. నిధులు తెచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 2014-19 మధ్య మంత్రిగా పనిచేసినప్పుడు 5,263 కోట్లతో నెల్లూరులో తన మార్క్ ప్రగతిని చూపించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా వంటి ప్రతిష్టాత్మక పథకాలను చేపట్టారు. 2019 ఎన్నికల నాటికే 90% పనులు పూర్తయ్యాయి. కానీ వైసీపీ పాలనలో మిగిలిన వర్క్స్ లో 1% కూడా ముందుకు కదలలేదు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులు పరుగులు పెడుతున్నాయి. సిటీలో దాదాపుగా సిమెంట్ రోడ్డు లేని ప్రాంతం లేదు. తనకు సహకరించిన వారికి ఉపకారం చేయటం నారాయణ నైజం. గత ఎన్నికల్లో గెలిపించిన టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం 10 కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నారు. కానీ ఈయన చేస్తున్న మంచి పనులను టీడీపీ శ్రేణులు జనంలోకి తీసుకెళ్లకపోగా విష ప్రచారం చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. వారి అడ్డగోలు వ్యవహారాలు, అవినీతి, అక్రమాలను సహించకపోవటమే. తరచూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్టీ ప్రజల కోసం పనిచేయమని గట్టిగా చెప్పడాన్ని కొందరు సహించలేకపోతున్నారు. గతంలో భారీగా లబ్ధి పొందిన కొందరు నేతలు సైతం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటు నారాయణ, అటు ప్రజలు అంతా మంచిగా ఉన్నా మధ్యలో ఉన్న నేతలు, కార్యకర్తలే పెద్ద సమస్యగా మారుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తల్లో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత ప్రస్తుతం మంత్రి నారాయణపై ఉంది. దీంతో నెల్లూరుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. వారంలో 1-2 సార్లు వచ్చి వెడుతున్నారు. మిగిలిన రోజుల్లో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి మంత్రి ప్రతినిధిగా అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. కానీ ఈయన పెత్తనాన్ని నేతలు, కార్యకర్తలు సహించలేకపోతున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఇటీవల అధికారులతో సమీక్షించారు. దీంతో షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఒకరిద్దరు నేతలు మంత్రి నారాయణ పేరు చెప్పి ఇసుక, రేషన్ బియ్యం మాఫియా నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు సిటీలో వైసీపీ ఉనికి కోల్పోయింది. మంత్రి నారాయణపై ఫ్యాన్ పార్టీ నేతలు చిన్న ఆరోపణ చేయటం లేదు. కానీ టీడీపీ క్యాడర్ మాత్రం రోజుకో 10 కథలు అల్లి వ్యతిరేక ప్రచారం చేయటం మంత్రికి ఇబ్బందిగా మారుతోంది. ఒక అబద్ధాన్ని పదే చెబితే అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా దీనికి బ్రేక్ వేయాలని అనుచరులు కోరుతున్నారు. లేకపోతే ఇటు పార్టీ పరంగా టీడీపీతో పాటు అటు వ్యక్తిగతంగా నారాయణకు నష్టం తప్పదని అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ను మంత్రి నారాయణ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.